నువ్వు చేస్తున్న తప్పు మిత్రమా. నువ్వు నీ బాధ్యతని కర్తవ్యాన్ని మర్చిపోయి ఇలా ఆత్మహత్య చేసుకోవడం తప్పు. ఎవరా నువ్వు? నేనెప్పుడు చూడలేదు. ఇది నా లైఫ్. నేనేం చేసుకుంటే నీకెందుకురా? నేనెందుకు చేస్తాను నీకేం తెలుసు? మర్యాదకి ఎక్కడ నుండి వెళ్ళిపో. తండ్రి ఏమో కొడుకు జాబ్ చేయాలని, కానీ కొడుకంటూ ఒక ఆశయం ఉంది. ఆశయం తండ్రికి నచ్చకపోవడం, డబ్బు ఇవ్వననడం, వీటికి మించి కన్న కొడుకు కన్నా బయట వ్యక్తి ఎక్కువైపోయాడన్న బాధ. ఇవన్నీ నీకెలా తెలుసు? గొడవ జరిగేటప్పుడు నువ్వేమన్నా మా వీధిలో ఉన్నావా? సరేలే, నీకు నా బాధ అర్థమైందిగా, ఇక బయలుదేరి వెళ్ళు. మీ నాన్న గురించి ఆలోచించావా? నువ్వు లేకపోతే ఆయన బ్రతుకుంటాడు అనుకుంటున్నావా? నువ్వు చనిపోయిన వెంటనే ఆయన కూడా చనిపోతారు. ఆయన బ్రతికేదే నీ కోసం. నా కోసం బ్రతికేవాడైతే నన్ను ఇంత బాధ పెట్టేవాడు కాదు. కన్న కొడుకు కంటే దేవుడి పేరు చెప్పుకుని బ్రతికే వాళ్ళు ఎక్కువైపోయారు. అసలు దేవుడే లేడు. ఆ పూజలు ఈ పూజలు కానీ మళ్ళీ డబ్బులు వేస్ట్ చేయడం. మీ నాన్న పూజలు అని చెప్పి డబ్బులు వృధా చేసి ఉండొచ్చు, కానీ దేవుడు లేడు అని ఆయన నమ్మకాన్ని దెబ్బతీయడం తప్పు. అంటే ఏంటి? ఇప్పుడు దేవుడు ఉన్నాడా? ఉంటేనే ఒకసారి కనిపించమని చెప్పు, నేనే స్వయంగా పూజ చేస్తా. దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి కనిపించడు, అర్హత ఉన్న వాళ్ళకే కనిపిస్తాడు. అర్హత ఏంటా? అర్హత నువ్వున్న బలంగా రాష్ట్ర ముఖ్యమంత్రినో దేశ ప్రధానమంత్రినో కలవగలవా? 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడగలవా? మాట్లాడలేదు, ఎందుకంటే నీకు అర్హత చాలదు. నువ్వు కూడా పెద్ద పొలిటీషియన్ అయితేనో, పెద్ద బిజినెస్ మ్యాన్ అయితేనో, అది కూడా నువ్వు వాళ్ళకు ఉపయోగపడతావు అనుకుంటేనే వాళ్ళు నిన్ను కలుస్తారు. అది నీకుండే అర్హత. లేదు నేను ఓటేసాను కలుస్తానంటే, ఓటు వేసిన వాళ్ళందరినీ కలవాలంటే వాళ్ళు ఇంకా పరిపాలించడం మానేయాలి. దేవుడు కూడా అంతే, అర్హతను బట్టే కలుస్తాడు. ఎంతోమంది దేవుడిని చూడాలనుకుంటారు, నువ్వు ఇంకా నాస్తికుడివి. దైవభక్తి ఉన్న వాళ్ళకి ఇంకా దేవుడి దర్శనం లేదు. చెప్పానుగా, అర్హత ఉంటేనే దేవుడు కలుస్తాడు. ఏంటా అర్హత? ఏం చేస్తా దేవుడు కనిపిస్తాడు? నువ్వు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు నీ దగ్గరకు ఒక పెద్దవాడు భిక్షాటనకు వచ్చింది. నువ్వు సాయం చేసావా? చేయలేదు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ నువ్వు చేయలేదు. నువ్వు అప్పుడు సాయం చేస్తుంటే నీకు అప్పుడే అర్థమయ్యేది దేవుడు అంటే ఏంటి. ఆవిడే నేను దేవుడు అనేది. ఎదుటి వ్యక్తికి ఏం ఆశించకుండా సాయం చేయి. నీ పేరు కోసమో గొప్ప కోసమో సాయం చేయి. ఎందుకంటే సాయం పొందిన వ్యక్తికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది. ఆత్మగౌరవం నువ్వు దెబ్బతీకు. ఏ పని చేసినా స్వార్థం లేకుండా చేయి. అప్పుడే నీకు మనుషులంతా సొంత అన్నయ్యలానా, సొంత చెల్లెళ్ళలానా కనిపిస్తుంది. నీ జీవితంలో ఉపయోగపడే ప్రతి దానికి కృతజ్ఞత చూపించు. అప్పుడే నీకు ఎటు చూసినా దేవుడు కనిపిస్తుంది. అంటే ఇవన్నీ చేస్తే దేవుడు కనిపిస్తాడంట. అయితే దేవుడు ఉన్నాడంటావు. మరి అలాంటప్పుడు మనిషిని సృష్టించిందే దేవుడు అంటారు, తలరాత రాసిందే దేవుడు అంటారు. అంటే మంచి చేయాలో చెడు చేయాలో కూడా డిసైడ్ చేసింది దేవుడే. మరి అలాంటప్పుడు మనుషులు ఎందుకు శిక్ష అనుభవిస్తున్నారు? దేవుడు రాసిన రాతకు దేవుడు కదా శిక్ష అనుభవించాల్సింది. అంతెందుకు, కరోనా సోకి చర్చిలో ఒక పాస్టర్ చనిపోయారు. దేవుడి దర్శనానికి వెళ్తున్న వాళ్ళకి ఎందుకు యాక్సిడెంట్లు జరుగుతాయి? అదే ఈ సృష్టి ధర్మం. ఈ భూమి మీద ఏ జీవి శాశ్వతం కాదు. జీవం, జ్ఞానం, కట్టడం ఏది శాశ్వతం కాదు. జీవం పుట్టిన వెంటనే పుట్టుకతో పాటు మరణం కూడా పుడుతుంది. అలానే మనిషి కూడా. కానీ మనిషి మరణం మనిషి చేతిలోనే ఉంటుంది మిత్రమా. దేవుడు నీకు దాహం వేస్తే తాగడానికి నీళ్లు, ఆల్కహాల్ 2 అందుబాటులో ఉంచాడు. నీళ్లు తాగి ఆయుష్ పెంచుకుంటావో, ఆల్కహాల్ తాగి ఆయుష్ తగ్గించుకుంటావో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కూడా నీకే వదిలేశాడు. దేవుడు మనిషిని ఆర్భవించేలా చేశాడు, తెలివిచ్చాడు, తలరాత రాయలేదు. నువ్వు చేసే ప్రతి పనికి కర్త, కర్మ, క్రియ అన్నీ నువ్వే. నువ్వు మంచి చేస్తే దాని కర్మ ఫలితం మంచిగానే ఉంటుంది, చెడు చేస్తే దాని కర్మ ఫలితం చెడుగానే ఉంటుంది. దేవుడికి యాక్సిడెంట్స్కి సంబంధమే లేదు. ఈ సృష్టి అంతా కొన్ని నియమాల పరంగా ఏర్పడింది. ఎలా అయితే తూకంలో కేజీ రాయికి కేజీ రాయేస్తేనే సరితూగు, అంతే తప్ప కేజీ రాయికి అర కేజీ రాయేసి దేవుడికి దండం పెట్టుకుంటే దేవుడు సరితూగాల చేస్తాడు అనుకోవడం తప్ప. దేవుడు మనిషికి తెలివిచ్చాడు, కానీ మనిషి మూఢనమ్మకాలతో తెలివిని నాశనం చేసేస్తున్నాడు. దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు వెళ్ళే దారిని, ఎక్కబోయే వాహనాన్ని, నడిపే డ్రైవర్ని పరిశోధించడం ప్రతి ఒక్క భక్తుడి బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క భక్తుడు కూడా శిక్షార్హుడే. 30 km/h స్పీడ్ లిమిట్ ఉన్న దారిపైన 50 km/h స్పీడ్ లిమిట్ తో వెళ్ళిన డ్రైవర్ కూడా ప్రకృతి నియమాలు బ్రేక్ చేసినట్టే. అలానే ప్రకృతి అనుకూలించినప్పుడు ఇంట్లోనే ప్రార్థన చేసుకోవచ్చు. నువ్వు చెప్పిన పాస్టర్ సంఘటన, దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు జరిగిన యాక్సిడెంట్స్ కూడా కేవలం మనిషి నిర్లక్ష్యమే. అసలు దేవుడు అంటే ఏంటో తెలుసుకో. దేవుడు అంటే ఎక్కడ ఉండి కోరికలు తీర్చేవాడు కాదు, ఈ పక్కనే ఉండి నీ కష్టాలు తీర్చేవాడు. నేను ఇప్పటిదాకా ఎవరిని అడిగినా దేవుడు అంటే సృష్టికర్త, తలరాత రాసేవాడు, మంచి చేస్తే స్వర్గానికి తీసుకెళ్లేవాడు, చెడు చేస్తే నరకానికి తీసుకెళ్లేవాడు అని అందరూ చెప్పేవాడు. నేను చాలా ప్రాక్టికల్ ఉండేవాడిని, ఎందుకంటే చదువుకున్నాను కదా. ఎవరైనా చెప్పినా చాలా పిచ్చితనంగా ఉండేది. నువ్వు చెప్పాకే అర్థమైంది దేవుడు అంటే అసలు ఏంటని. నేను చనిపోదాం అనుకున్నా. నేను పాయిజన్ తాగబోతుంటే నువ్వు వచ్చి నన్ను ఆపావు. నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, నువ్వే నా దేవుడు, ఆ గుడ్లు విగ్రహాలు కాదు. తప్పు మిత్రమా, వాళ్ళు కూడా ఈ సృష్టిలో భాగమే. వాళ్ళే లేకపోతే ఈ సృష్టిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఈ సృష్టి ఉండేది, కానీ సృష్టిలో మనుషులు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ వల్లే మనిషి ఇన్ని తరాలు చూస్తున్నాడు. లేకపోతే మనిషి తప్పుల మీద తప్పులు చేస్తూ ఒకరినొకరు నరుకునే వరకు వెళ్ళిపోయాడు. దేవుడు ఉన్నాడన్న విశ్వాసం చాలా అద్భుతాలు చేస్తుంది.
మన కష్టాలు దేవుడి మీద వేసి మనం ధైర్యంగా ఉంటాం. ఒక మనిషి డబ్బు స్నేహితులు సర్వం కోల్పోయాక కూడా నాకు దేవుడు ఉన్నాడులే అని ఒక ఆశతో బతుకుతాడు. ఆ ఆశ లేకపోతే మనిషి బతకలేడు. మనిషికి గుడులు విగ్రహాలు చాలా అవసరం మిత్రమా. దేవుడు నమ్మడం వల్ల నీకు నష్టమేం లేదు. వస్తే పాజిటివ్ ఎనర్జీ, నమ్మకపోతేనే నీకు ప్రాబ్లం ఉంటుంది. నేను అసలు దేవుడు అంటే నమ్మేవాడిని కాదు. అలాంటి దేవుడు అంటే ఏంటో తెలిసేలా చేసావు. నా లైఫ్ అంతా అయిపోయింది అనుకున్నాను. సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. నేను నీతో మాట్లాడాక మా నాన్నతో చెప్తే అర్థం చేసుకుంటాను నమ్మకం ఒకటి వచ్చింది. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేదు. నీ పేరేంటి? సూర్య. మీ నాన్న ఏం చేసినా సరే నీ గురించే కదా ఆలోచించేది. నీ ఫ్యూచర్ కోసమే కదా ఆయన పూజలు చేయించేది. నీ ఆశయం గురించి ఒకసారి ఆయనకు అర్థమయ్యేలా చెప్పు.